డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, నేను ప్రత్యూష, లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్ టీచర్. సో ఇవాళ నేను చెప్పే టాపిక్ ఏంటంటే హౌ టు రీవైర్ యువర్ బిలీఫ్. రీవైరింగ్ ఎలా చేయాలి మన యొక్క బిలీఫ్. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏదైనా కోరిక మనకి ఒక సంకల్పం మేనిఫెస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం అడుగుతాం, ఆస్క్, తర్వాత మన బిలీఫ్, అది బిలీవ్ చేస్తాం, ఇది జరుగుతుంది నా జీవితంలో, బిలీవ్ చేసి దెన్ రిసీవ్, తీసుకుంటాం విశ్వం నుంచి. మనం ఫస్ట్ విశ్వాన్ని ఎలా అడుగుతాం? నాకు ఒక కోరిక ఉంది, సంకల్పం ఉంది, మనం అడుగుతాం. ఈ అడగడం కూడా మనం డైరెక్ట్గా విశ్వానికి ఇట్లా పెద్ద పెద్దగా అడగము. ఇది మన కాన్షియస్లో, మన యొక్క సెన్సెస్లో వైబ్రేషన్ ద్వారా మెసేజ్ వెళ్తుంది. ఓకే, అడుగుతాము, తీసుకుంటాం విశ్వం నుంచి, అడుగుతాము, రిసీవ్ చేస్తాం. ఆస్క్, రిసీవ్, ఆస్క్, రిసీవ్. మధ్యలో ఏముంది? బిలీవ్ ఉంది. మనం బిలీవ్ చేస్తున్నామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మనీ తాలూకా సంబంధించిన బిలీఫ్స్, మనీ విషయంలో బిలీఫ్స్ బాగాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ పడిపోయింది, బిజినెస్ చేస్తే సక్సెస్ అవ్వదు, లేకపోతే జాబ్ చేసి ప్రతి నెల జీతం రావడం ఇది కరెక్ట్, బిజినెస్ చేస్తే ఎక్కడో బిలీఫ్ పడిపోతుంది. ఈ బిలీఫ్ అనేది ప్రోగ్రామ్ అండి. ఓకే, బిలీఫ్లో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కాన్షియస్ బిలీఫ్, అన్కాన్షియస్ బిలీఫ్స్. ఓకే, కాన్షియస్గా బిలీఫ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపులే చెప్తాను. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ చేయాలా? ఓకే, సో నేను బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా అని అడుగుతున్నప్పుడు చాలామందిని అడుగుతున్నాను, అరే ఏది డెసిషన్ తీసుకోవాలి, నా కెరియర్కి ఎలా తీసుకోవాలి అనగానే సంబడి, అమ్మో డాక్టర్ చదవాలి అంటే చాలా, బైపీసీ తీసుకుంటే మళ్ళీ తర్వాత యూ హ్యావ్ టు, ఎంత కష్టమో సబ్జెక్ట్ కూడా, రాత్రంతా చదువుకోవాలి, 24 గంటలు చదువుకోవాలి. ఇంజనీరింగ్ అంటే ఈజీ అయిపోతుంది. ఓ, బిలీఫ్ అక్కడ పడిపోయింది. అంటే ఇది కాన్షియస్ బిలీఫ్. ఎవరో చెప్పారు, ఎవరో మాట విన్నారు, కాన్షియస్గా ఒక బిలీఫ్ పడిపోయింది. నేను ఇంజనీరింగ్ చేస్తేనే ఈజీ అనుకున్నాను నేను. ఓకే, బట్ అది వేరే వాళ్ళకి ఈజీ. డాక్టర్ చదవడం, డాక్టర్ అవ్వడము చాలా ఈజీ. ఓకే, సో నేను అలా అనుకున్నాను. ఓకే, సో ఇదేంటి? కాన్షియస్ బిలీఫ్. మనకి తెలిసిపోతుంది, ఎవరో చెప్తారు ఇది చాలా కష్టం, ఇక్కడ నేను స్ట్రగుల్ అయ్యాను, ఎవరో వాళ్ళ బాధ చెప్తారు, ఆ బాధలో మనకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ పడిపోతుంది. అందుకే వేరే వాళ్ళ బాధలో ఎక్కువగా వినకూడదు. ఎందుకంటే ఆ బాధ వింటే అందులో ఒక్క బిలీఫ్ ఇలా తెలియకుండా మన మైండ్లో పడిపోతుంది. ఆ బిలీఫ్ తెలియకుండా మనము ఆ ఏరియాలో అబండెన్స్ ఏదైతే మనము అట్రాక్ట్ చేయాలనుకుంటామో అక్కడ స్టాప్ అయిపోతూ ఉంటుంది, బ్లాక్ చేస్తూ ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో. ఎందుకు నేను ఈ ఏరియాలో ఇంత ముందుకెళ్తున్నాను, ఇక్కడ ఎందుకు ఆగుతుంది? మనీ కోసం నేను ఇంత ముందుకెళ్తున్నాను, ఇక్కడ ఎందుకు ఆగుతుంది? బిజినెస్ చేస్తున్నాం, ఫోకస్డ్గా బిజినెస్ చేస్తున్నాను, ఎందుకు ఇక్కడ ఆగుతుంది? ఎక్కడో స్ట్రాంగ్ బిలీఫ్ పడిపోయింది. అన్కాన్షియస్ బిలీఫ్ అంటే ఏంటి అంటే, చైల్డ్హుడ్లోనే ఎవరో 0 to 7 years ఆఫ్ ఏజ్లో ఎవరో మన యొక్క పేరెంట్స్ తాలూకా బిలీఫ్, ఫ్యామిలీ వాళ్ళకి ఆ టైంలో బిజినెస్ అంటే అంత మంచి ఆలోచన, అవగాహన లేకపోవడం, లేకపోతే వద్దు బిజినెస్ చేయకూడదు, జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబే చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఉండేవి ఆ బిలీఫ్స్. ఆ బిలీఫ్స్తో మన లైఫ్ స్పాన్ మొత్తం ఒక ప్రోగ్రామ్ లాగా అయిపోయింది. సో ఈ అన్కాన్షియస్ బిలీఫ్ వల్ల కరెంట్ ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే ఇట్స్ అన్ అన్కాన్షియస్ బిలీఫ్ అనమాట. ఈ అన్కాన్షియస్ బిలీఫ్స్ని కూడా మనము రీవైర్ చేసుకోవచ్చు. ఎలా రీవైర్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కోర్స్ చదువుకోవాలనుకుంటున్నావు, ఆ కోర్స్కి వెళ్ళాలనుకున్నా ఎవరో చెప్పారు ఇది చాలా టఫ్, ఇది చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇందులో ముందుకు వెళ్ళలేవు. అదొక బిలీఫ్ పడిపోయింది మైండ్లో. ఇది తను చెప్పాడు, చాలా కష్టపడ్డాడంట, కానీ తను స్టెప్ వెళ్ళిపోయాడు, బట్ నువ్వు అదే బిలీఫ్ పడిపోయింది. నువ్వు ఎంత ట్రై చేస్తున్నా అందులో ముందుకెళ్ళావు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంటాం. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఈ కంపెనీలో చాలా రౌండ్స్ ఉంటాయంటే చాలా టఫ్ ఉంటుందంట ఇంటర్వ్యూ అంటారు. నేను ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు నాకు తెలియదు ఈ కంపెనీలో ఇంటర్వ్యూ చాలా టఫ్ అని తెలియదు. నేను ఆల్ ద 3 రౌండ్స్ క్లియర్ చేసేసాను, HR రౌండ్ క్లియర్ చేసేసాను, వచ్చేసాను కూడా, సెలెక్ట్ అయిపోయాను కూడా. బట్ నేను నా ఆఫీస్లోకి వెళ్ళి నేను ఈ కంపెనీలో సెలెక్ట్ అయ్యానంటే అందరూ ఇలా అవాక్కై చూశారు, అరే ఈ కంపెనీ చాలా టఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని. నాకు అది బిలీఫ్ పడలేదు, నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు.
ఎవరైనా చెప్పితేనే ఆ బిలీఫ్ మనకి స్ట్రాంగ్గా పడుతుంది. టీవీలో అప్పుడప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ బిలీఫ్స్ మన మైండ్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీన్ని రీవైర్ ఎలా చేస్తాం అంటే ఆ సిచ్యువేషన్లో ఒకవేళ నీకు తెలుస్తుంటుంది ఈ బిలీఫ్ నాకు భయం వేస్తుంది, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాకు భయం వేస్తుంది, లేకపోతే ఈ యొక్క డీల్కి వెళ్తున్నాను, ఈ యొక్క ఇతను నాకు డబ్బులు పే చేస్తాడో లేదో, ఇతనికి చాలా బాగా నేను ఇంప్రెస్ చేయగలుగుతున్నానో లేదో అని ఒక బిలీఫ్ పడుతుంది, తెలిసిపోతుంది నా బిలీఫ్స్ నన్ను ఆపేస్తున్నాయి. దెర్ ఈస్ అ బిలీఫ్ విచ్ ఇస్ స్టాపింగ్, ఇది స్టాప్ చేస్తుంది నేను ముందుకెళ్ళడానికి, ఈ యొక్క ఆలోచన నన్ను, ఈ యొక్క బ్లాక్ నన్ను స్టాప్ చేస్తుందంటే ఇది రూట్స్లో ఒక బిలీఫ్, అన్కాన్షియస్ బిలీఫ్ కానీ కాన్షియస్ బిలీఫ్ కానీ నిన్ను బ్లాక్ చేయొచ్చు. సో దీన్ని నుంచి ఎలా బయటికి రావాలి అంటే కంటిన్యూస్గా పాజిటివ్గా ఎఫర్మేషన్ చేస్తూ ఉండాలి. ఎలా ఎఫర్మేషన్ చేస్తూ ఉండాలి? నేను ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ అయిపోతా, ఈరోజు నా ఇంటర్వ్యూ అద్భుతంగా చేసేసాను, నేను ఎంత బాగా చేసేసాను, అని కంటిన్యూస్గా 21 టైమ్స్ చెప్తారా, 31 టైమ్స్ చేస్తారా, 100 టైమ్స్ చేస్తారా, ఒక 100 టైమ్స్ చేసి వెళ్ళి చూడండి. ఆ రోజు ఆటోమేటిక్గా నీ మైండ్లో రీవైర్ అవుతూ ఉంటుంది. ఆ క్షణం నేను అద్భుతంగా చేశాను అంత ఎండ్ రిజల్ట్ని కంటిన్యూస్గా చెప్పుతూ పోవాలి మీకు. సో ఎవ్రీ టైం మన బిలీఫ్సే ఇప్పుడు ఆస్క్, ఇలా అడగడము, రిసీవ్, ఈ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయిపోతాయి మనకి విశ్వానికి. ఎంత బాగుంటుందో విజువలైజేషన్ చేస్తున్నాం, అంత చేస్తున్నాం, కానీ మధ్యలో బిలీఫ్ అనేది ఇంత ఏరియా ఉంది. ఈ బిలీఫ్ అనేది కాన్షియస్ బిలీఫా, అన్కాన్షియస్ బిలీఫా, ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, ఇదంతా రావడానికి చాలా గ్యాప్ ఉంది. దీనికి రీవైరింగ్ చేస్తుండాలి కంప్లీట్గా, కంటిన్యూస్గా నువ్వు ఎఫర్మేషన్ చెప్తూ ఉండాలి. ఎలా ఏదైతే పని మీద నువ్వు వెళ్తున్నావో, నీకు ఏదైతే బిలీఫ్ వల్ల నువ్వు స్టాప్ అవుతున్నావో నీకు తెలిసిపోతుంది. ఇది హార్డ్ అని ఎవరో చెప్పారు, బట్ నాకు తెలిసిపోయింది ఇది హార్డ్ అని అనిపిస్తుంది. నో, ఇట్స్ ఈజీ, ఇది నేను చేయగలుగుతాను, ఇది చాలా ఈజీ, ఇది నేను సక్సెస్ అయిపోతాను, ఈసారి నేను ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాను, ఈసారి డీల్ చేస్తే నేను ఖచ్చితంగా డీల్ చేసేస్తాను, ఈసారి నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతాను అని కంటిన్యూస్గా నీవు పాజిటివ్గా చేయాలి. అండ్ ఇంకోటి, నువ్వు అది చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు అంత కష్టం అనిపించినప్పుడు మిర్రర్లో ఈసారి ఎట్లయినా సక్సెస్ అవుతా అని ఇట్లా స్ట్రాంగ్గా మిర్రర్లో చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అలా చెప్తూ ఉన్నప్పుడు ఇట్స్ గెట్ రీవైర్డ్ అనమాట, రీవైరింగ్ అవుతూ ఉంటుంది. వన్ థింగ్, ఒక 2-3 రోజులు ముందు నుంచే మీరు చేస్తే ఇంకా మంచిది. బికాస్ ఒక 3 days మనం 100 టైమ్స్ మీరు ఆ ఎఫర్మేషన్ అంటూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ 4th day వైరింగ్ ఫామ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఒక వైరింగ్ అవ్వడము అంటే ఒక 21 days పడుతుంది మైండ్కి ఒక వైరింగ్ అవ్వడానికి. కానీ మనం ఒకటే రోజు 100 టైమ్స్ చేస్తున్నాం, ఎక్కువ సార్లు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక 3 days 4 daysలో కూడా అప్పుడప్పుడు తెలియకుండా ఆ కాన్షియస్లీ అది రీవైర్ అయిపోతుంది అనమాట. ఒక వాట్ ఎవర్ నువ్వు అది చేస్తున్నప్పుడు నీకు ఆ మూమెంట్లో నీకు అయిపోతుంది అనమాట ఆ పని. ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీడే ఎఫర్మేషన్ చేయండి అండ్ మీ బిలీఫ్స్ని రీవైర్ చేయండి అండ్ సీ ద మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.